అవుతున్నటువంటి సందర్భముగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలకి, దాష్టికాలకి, అన్యాయాలకి, అక్రమాలకి ఎదురొట్టి పోరాడి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ నేను తోడుగా ఉంటాను, నేను నీడగా ఉంటాను, మీ జీవితాలలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఆ రోజు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 3600 పైచిలకు పాదయాత్ర చేసినటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఈరోజు మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి మన 2019 ఎన్నికలలో ఎన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేసినాయి. ఎన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, లోపాయకారక ఒప్పందాల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అభూత కల్పంతో అసత్య ప్రచారం చేసినా ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాలనని జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తాడు. మా యొక్క జీవితాల్లో వెలుగును తీసుకొస్తాడు, మా కన్నీళ్లు తుడుస్తాడు. మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. తెలుగు వారికి అవసరమైనటువంటి ఉద్దేశంతో ఆ రోజు జరిగినటువంటి 175 శాసనసభ నియోజకవర్గాలలో 151 శాసనసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ చేశారు. అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏ విధమైన ప్రపంచం వేస్తా ఉందో మీ అందరికి తెలుసు. కోసం వాళ్ళు దోచుకొని కొన్నటువంటి భూముల కోసం, వాళ్ళు సంపాదించినటువంటి భూముల కోసం, వాళ్ళ ఆస్తులు కోల్పోతాయన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ భూముల కోసం 150 మంది మహిళామ తల్లులంట పాపం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, చంద్రబాబు నాయుడు గారి మాటను విశ్వసించి మరి 150 మంది మహిళలు, అభశుభం తెలియనటువంటి మహిళలు ఈరోజు పాదయాత్ర చేస్తా ఉన్నారు తిరుపతికి. నేను ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో 2014-2019 అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో నీ సామాజిక వర్గానికి, నీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా తప్పితే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే పేదల గురించి, బలహీన వర్గాల గురించి, దళితుల గురించి, మైనార్టీల గురించి, ఇతర కులాల గురించి ఎక్కడైనా సరే నువ్వు ఆలోచన చేశావా అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. తీసుకుని వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో దేశంలోని ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వాన్ని ఆయన నిర్మించి మరి ఎంతో పేద ప్రజలకు మేలు సంఘటన చూశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం పాదయాత్ర కూడా చాలా ప్రతిష్టాత్మక పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయాలు, లేకపోతే ఆయన పర్సనాలిటీ, లేకపోతే ఆయనకున్న ఆలోచనలు, పాదయాత్ర తర్వాత ఆయన తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆయన వచ్చిన ఆలోచనలు చాలా చరిత్రాత్మకం. ఒక పరిపాలకుడిగా పాదయాత్ర అనంతరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, రాజకీయ అవకాశాన్ని ప్రజాసేవ కోసం వినియోగించుకొని ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తన పాదయాత్రకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడం కోసం అర్హరం పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సహజంగా రాజకీయ ఎన్నికల ముందు చేసే హామీలకి చాలా పట్టుదల, లేకపోతే ఇంప్లిమెంటేషన్కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. చాలా వాళ్ళని ఆదుకోవాలనే ఒక బృహత్త సంకల్పంతో ఆయన పనిచేస్తున్న విధానం చూస్తుంటే ఈరోజు దేశ రాజకీయ నాయకుల్లోనే ఒక ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అలాంటి గొప్ప ఒక సంకేతాన్ని, పాదయాత్రకు ఒక మంచి సంకేతం. పాదయాత్ర అంటే ఒక కమిట్మెంట్, పాదయాత్ర అంటే ప్రజల గురించి ఆలోచించడం, పాదయాత్ర అంటే తన గురించి తను ఆలోచించడం, పాదయాత్ర అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం, పాదయాత్ర అంటే ప్రజాసేవ అనే ఒక సంకేతాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంక్షేమ రాజ్యాన్ని, ప్రజా రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సవాలతో ఈరోజు మనం కూడా పాదయాత్ర చేయడం జరిగింది. మరి నాయకులు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారంగా ఈరోజు అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఆయన చేస్తున్న కృషికి
నేనైతే హ్యాండ్సప్ చేస్తున్నా. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారో అదే విధంగా ఈరోజు అన్ని మరి పథకాలు రూపొందించి ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళినా కూడా అప్పులు భరాయించుకొని గుండెల్లో పెట్టుకొని ఆ రోజు ఏం చెప్పారో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాబోయే తరాల కోసం పునాదులు వేసుకుంటూ ఈరోజు చేస్తున్న కృషికి మన ఈ రాష్ట్ర ప్రజలను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మరి చదువు విషయంలో కానీ పేదవాళ్ళకి సంబంధించి ఎన్నో పథకాలు రూపొందించారు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అందుకనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా, కులాల అతీతంగా అందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి. కానీ కొన్ని రకాలమైన కొంతమంది దుర్మార్గులు ఆయన్ని వేలెట్టి చూపుతున్నారు. మీరు ఎన్ని చూపించినా ఎన్ని చేసినా మరి ఇలాంటి నాయకుడు ఈ దేశానికే, ఈ రాష్ట్రానికే రాబోయే కాలంలో ఈ దేశానికి ఒకే ఒక్క వ్యక్తి అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి ఆయనకి అందరూ కూడా దీవించాలని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నమాట. మన ప్రీతమ నాయకుడు, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 4 ఏళ్ళు ఆయన సందర్భంగా ఈరోజు ఆయనకు సాంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి పాదయాత్రలు చేపడతాం. మరి ముఖ్యంగా మరి పాదయాత్రలో ఆయన ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలు ఈరోజు నెరవేర్చారా లేరా అంటే స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ ఒకటే మాట చెప్తున్నారు. ప్రతి హామీని కూడా నెరవేర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నారు. గత పాలకులు కూడా ఎంతోమంది పాదయాత్రలు చేశారు. మరి ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏ మేర నెరవేర్చుకున్నారనేది మరి ప్రజలకు కూడా తెలుసు. వేల కోట్ల రూపాయలు, 85,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అన్నాడు. 13-14 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మరి అలాగే డ్వాక్రా రుణమాఫీ 35,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. కనీసం 5,000 కోట్ల రూపాయలు చేతిలో పెట్టలేదు. కానీ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ మరి ఆయన చూస్తే వాళ్ళ తండ్రి గారు గుర్తుకొస్తారు, మాట తిప్పను మడని తిప్పమని. మరి అలా మాట తప్పకుండా మడని తిప్పకుండా మరి ఆ ప్రాంతం చూడలేదు, మరి పార్టీ చూడలేదు, మరి ఏది చూడకుండా ఆయన ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి చేర్చడం మనందరూ కూడా కళ్ళారా చూస్తున్నాం. గతంలో మా గుంటూరు నగరమే ఉంది, 70,000 ఇళ్ళు మరి అర్హులు ఉంటే ఇక్కడ 4,100 ఇల్లు కట్టి ఇంకా కొట్టుకోండి అన్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి 66,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, మరి ఇల్లు కట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు. అంటే ఇవాళ జనంలో నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మరి ఈరోజు ఇంకా ఇలా ఈ ఆటలు సాగట్లేదని చెప్పి రకరకాల నాటకాలు తెరలేపారు. మరి మొన్న చూసాము మరి పట్టాభిజాత బూతుల పంచాంగం, అయ్యన పాత్ర ద్వారా బూతుల పంచాంగాలు చూశారు మనందరం కూడా. మళ్ళీ ఇప్పుడు కొత్త వరవడి స్టార్ట్ చేశాడు. మరి తుళ్ళూరు నుండి మరి తిరుపతి దాకా పాదయాత్ర అన్నాడు. ఇవాళ ఎంతోమంది కలెక్షన్లకి ఈ పాదయాత్ర ఉపయోగించుకున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర 4 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు జగనన్న గారు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం దాకా 3,648 కిలోమీటర్లు నడిచారు. ఆ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టారు. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో మీరు కోరుకున్న ముఖ్యమంత్రిగా రాజన్న పరిపాలన తీసుకొచ్చి ప్రతి వర్గానికి, కులానికి, ప్రాంతానికి కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయన ప్రజల గురించి ఆలోచించే విధానం, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రం అప్పుల్లో ఉన్న తను ఇచ్చిన మేనిఫెస్టోలో మాట తప్పకుండా ప్రజలంటే, పేదవాళ్ళంటే తను ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ఆయన పడిన తపన చూస్తుంటే ప్రజలందరూ చాలా గర్వంగా ఉంటున్నారు. అలాగే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, చివరికి మన పార్టీకి ఓటు వేశారో లేదో అని చూడకుండా జగనన్న గారు ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకి వాలంటరీ వ్యవస్థ ద్వారా అందజేయటం జరుగుతుంది. ఈరోజు మనం ముఖ్యమంత్రి గురించి ఎందుకంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ చేయలేని ఎన్నో చారిత్మక నిర్ణయాలు జగనన్న తన పరిపాలనలో తీసుకొచ్చారు. అలాంటి నాయకుల దగ్గర మేము పనిచేస్తున్నందుకు మేము ఎంతగానో గర్వపడుతున్నాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక కొడుకులా, అన్నలా, తమ్ముడిలా, పెద్ద నాన్నలా, చిన్న నాన్నలా, మనవడిగా అలాంటి
అండగా ప్రతి కుటుంబానికి ఉంటున్నందుకు ప్రజలు ఎంతగానో సంతోషపడుతున్నారు. అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అమ్మ ఒడి, గోరుముద్ద పథకం, నాడు నేడు పాఠశాల అభివృద్ధి, 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 18,750 రూపీస్, చేయూత, ఆసరా, భీమా ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ఒక అమ్మలా ఆలోచించి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు, ఒక నాన్నలా ఆలోచించి బంగారు భవిష్యత్తు ఇస్తున్నారు, ఒక అన్నలా ఆలోచించి ఆత్మధైర్యాన్ని ఇస్తున్నారు.